టైం సేవ్ అయ్యేలాగా రైస్ని పప్పుని ఒకేసారి ఉడికించుకోవచ్చు కుక్కర్లో. ఇలాగా ముందుగా ఒక బాక్స్లోకి కందిపప్పుని తీసుకొని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత సరిపడినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత టైట్గా ఉండే బాక్స్లో తీసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మనము రైస్ కోసము ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్లోకి ఈ బాక్స్ని ఇలాగ పెట్టేసి సరిపడినంత వాటర్ పోసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మనం రైస్ని ఎలాగైతే ఉడికిస్తామో ఎన్ని విజిల్స్ వరకు ఉంచుతామో అన్ని విజిల్స్ ఉంచితే సరిపోతుంది. టైం చాలా సేవ్ అవుతుంది. పిల్లలు అప్పటికప్పుడు ఆకలన్నా కానీ మనము సడన్గా ఇప్పుడు కర్రీ ఎక్కడ వెతకాలో తెలియదు కదా, ఇలాగా రైస్ని పప్పుని ఒకేసారి ఉడికించుకున్నామనుకోండి, పిల్లలు ఆకలి అన్నప్పుడు వెంటనే పెట్టేయచ్చు. కుక్కర్ మూత తీసిన తర్వాత వేడి కొంచెం తగ్గిన తర్వాత ఇలాగా బాక్స్ని తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వెనుపుకొని ఇంకా పిల్లలకు పెట్టేస్తే డైరెక్ట్గా తినేస్తారండి. ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. పిల్లలు వెంటనే ఆకలి అన్నప్పుడు మనం వెంటనే పెట్టేయచ్చు అనమాట. ఇలా చేయడం వలన టైం చాలా సేవ్ అవుతుందండి. ఎవరైనా ఇలా ట్రై చేశారా? చేసుంటే కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నెన్నో వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి.